క్రొత్త పాత జీవితము పోయి ఆనంద జీవితము సంతోష జీవితంగా మారుతుంది. హల్లెలూయా. ఎన్ని ఉన్నా ఆయన లేకపోతే నీ బ్రతుకు సున్నా అంటది. ఇప్పుడు యేసు ప్రభువు నీతో మాట్లాడడానికి ఆయన పలకడానికి ఇష్టపడుతున్నాడు. మనం అంటాం, అమ్మా నానా ఒక్క మాట పలకండి. ఇప్పుడంటాం ఎప్పుడంటాం అది చెప్పమ్మా. ఎప్పుడంటాం మీరు గమనించండి. అతడు పలకలేని స్థితిలోనికి వచ్చినప్పుడు మనము పలుకు అంటాం. గమనించు. ఇప్పుడు దేవుడు నీతోటి అంటున్నాడు. దేవుని వాక్యము నీతోటి అంటుంది. ఏమంటుందో తెలుసా? యోబు ఎలాంటి వాడు? ఇంకా మాట్లాడు. యోబు ఎలాంటి వాడో తెలుసా? నీతిమంతుడు. యోబు ఎలాంటి వాడో తెలుసా? చెడుతనమును విసర్జించిన వాడు. ఇంకా యోబు ఎలాంటి వాడో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఇంకా యోబు ఎలాంటి వాడో తెలుసా? ఊజు దేశమునందు, ఎక్కడట? ఒక దేశమునందు అతని వంటి వాడు లేడు అని బైబిల్ సెలవిస్తుంది. అంటే యోబుకి దేవుడు ఎదుట ఏమి గుణాలు కలిగి ఉన్నాడు? చాలా జాగ్రత్తగా ఆలోచించండి. చెప్పే 3 మాటలని చాలా జాగ్రత్త. స్తోత్రం. దేవుడు నీతో మాట్లాడుతాడు. ఆ మాట్లాడేటప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్నటువంటి నీ స్పర్శ కలిగి ఉండాలి. ఈరోజు మాట్లాడేది దేవుడు నేనే కాదు, వాక్యము నీతో మాట్లాడుతుంది. రాత్రి దేవుడే నీతో మాట్లాడుతున్నాడు, మనుషుడు కాదు మాట్లాడేది. అందుకే యోహాను సువార్తలో తీకండి. ఎవరు 1వ అధ్యాయములో మనం చూసినప్పుడు 1వ వచనములో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఇప్పుడు దేవుడు ఎవరు? వాక్యం. ఈ వాక్యమే శరీరధారై మనుషుల దగ్గరకు వచ్చి మనిషిని వెలిగిస్తుంది. ఎలా వెలిగిస్తుంది? దీపములా వెలిగిస్తుంది. ఇప్పుడు ఆయన దీపమై ఉన్నాడు. ఆయన వెలిగించే దీపము. వాక్యము వెలిగిస్తుంది. వాక్యము నిన్ను మండిస్తుంది. అందుకే నా వాక్యము దహించగినదంటాడు ఆయన. హల్లెలూయా. యోబు దేవుడు ద్వారా నీతో మాట్లాడిన రాత్రి దేవుడు 1 మారు పలుకును, 2 మార్లు పలుకును. యోబు గ్రంథం 33వ అధ్యాయంలో తీసుకో 14 వచనం. ఏంటి యోబు ఏం చెప్తున్నాడు? ఈ గ్రంథములు ఏం సెలవుపడ్డది? త్వరగా. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మారులు పలుకును. అయితే మనుషులు అది కనిపెట్టరు. అది కనిపెట్టరు. నీకు గమనించవు. అలా దేవుడు ఎలా మాట్లాడతాడని తెలిస్తే కదా గమనిస్తా. అసలు దేవుని స్వరం ఎలాగుంటుందో కదా నీకు అసలు తెలిస్తే. యజమాని స్వరము లేదా నీ భర్త స్వరం నీకు తెలిస్తేనే